హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజైతే నేనండి అనపత్తి గ్రామ దేవతల్ని దర్శించుకుందామని చెప్పేసండి ఇక్కడికైతే వచ్చాను. ముందుగా అయితే క్షేత్రాలమ్మ అమ్మవారు ఈవిడిని దర్శించుకుందాము అని చెప్పండి. ఈవిడైతే రాళ్ళు రూపంలోనే ఉంటారండి. ఈవిడ క్షేత్రాలమ్మ అమ్మవారు సందులో ఇళ్ళమయ్యాన సందులో లోపలికి ఉంటారు. అనపత్తి గ్రామ దేవతలు 5 ఉన్నారండి. 5 దేవతల్ని కూడా దర్శించుకుందాము అని చెప్పేసి వచ్చానండి. షష్ఠికి వచ్చాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయానండి. ఇంకా ఎలాగా వచ్చాం కదా, అమ్మవారిని దర్శించుకుందాము, పసుపు కుంకాలు రేకుల గుడ్డ ఇచ్చండి నేనైతే సమర్పించుకున్నాను అమ్మవారికి. నేను పుట్టిన ఊరు అనపత్తి. క్షేత్రాలమ్మ అమ్మవారిని దర్శనం అయిపోయిన తర్వాత అండి, మళ్ళీ తర్వాత ఆవిడ మా ఊళ్ళమ్మ అండి, మా ఊళ్ళమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాను. 3వ గ్రామ దేవత బాపనమ్మ తల్లి. ఇప్పుడైతే బాపనమ్మ తల్లిని దర్శించుకుందామని వచ్చానండి. కనిపిస్తుంది అది మా స్కూల్ అండి. నేను నా చిన్ననాటి బోర్డు స్కూల్ అనమాట. నేను ఇక్కడే 1 నుంచి 5 వరకు చదువుకున్నాను. బాపనమ్మ తల్లి గుడికి అయితే వచ్చానండి. అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్రతి అమ్మవారి గుడిలోనూ కూడా పోతురాజస్వామి ముందుగా అయితే మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన్ని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాను నేను. 101 దేవతలకు ముద్దుల తమ్ముడండి. అలాగే ఈ గుడి చుట్టూ కూడా చాలా బాగుందండి. గోడలకి కూడా అమ్మవారు బొమ్మలతోటి చాలా బాగా పెయింటింగ్తో వేశారనమాట. బాగుందండి. ఈ అమ్మవారి జాతర కూడా చాలా ఘనంగా వైభవంగా కూడా జరుగుతుంది. కనిపిస్తుందేమో అండి పక్కన పశువుల హాస్పిటల్. అదిగోండి బాపనమ్మ తల్లి పెద్ద విగ్రహం. అమ్మవారిని చూడడానికైతే 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అందంగా ఉన్నారు. కింద అయితే చిన్న విగ్రహంతో అమ్మవారు ఉన్నారండి. ఆవిడకైతే పసుపు కుంకాలు సమర్పించుకుని పువ్వులు అంటిపళ్ళు సమర్పించుకున్నాను. మా అనపత్తి గ్రామదేవత బాపనమ్మ తల్లి అండి. చాలా పెద్ద విగ్రహం అనమాట అమ్మవారి విగ్రహం అయితేని. ఈవిడేనండి మా ఊళ్ళమ్మ తల్లి. ఇందాకే దర్శించుకున్నాను కదా, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. తర్వాత బాపనమ్మ తల్లిని దర్శించుకున్నాము. తర్వాత అండి గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి గుడి అండి. సత్తూరు గంగమ్మ అని కూడా అంటారండి. సత్తూరు గంగమ్మేనండి ఈవిడ ఒక బుట్టలో ఉంటారనమాట అండి అమ్మవారు. ఈ అమ్మవారు జాతర కూడా చాలా బాగా చేస్తారు. అంటే మనం ఎవరికి వాళ్ళం వెళ్ళండి, మనం మామూలుగా అమ్మవారికి అన్నీ ఇచ్చుకోనండి మనం దర్శనం అయితే చేసుకుని రావచ్చు. ఈ అమ్మవారు ఏమిటంటేనండి బుట్టలో ఉన్నారు కదా, ఆ ఉయ్యాలు అలా ఊగుతూ ఉంటుందండి. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే నేను దగ్గరే కదా ఉన్నాను, నేను గేట్ తీసి లోపలికి వెళ్ళేసరికి కూడా ఉయ్యాలు అలా మెల్లగా ఊగుతుందండి. అమ్మవారు ఆ పానుపులో అలా సేవిస్తూ ఉన్నారు. అదే నిదర్శనమండి. అమ్మవారు అలా ఊగడం, ఎవ్వరూ లేరు కదా నేను వెళ్ళేసరికి అలా ఊగుతూ ఉంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఈ సరుడు పానకాలు అంటే అవి పోసుకొచ్చండి. నేను ఇంకేంటంటే అవన్నీ పెట్టుకుంటే అవ్వదు కదా అని చెప్పేసండి ఇలా పసుపు కుంకాలు అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చుకున్నాను అనమాట. నేను ఆనపత్తిలో ఉన్నప్పుడైతే సరుడు పానకాలు పోసుకునేదాన్ని అండి. మంచి రోజుల్లోని ఉగాది సమయంలోని తీర్థాలు, ఈ అమ్మవారు తీర్థాలు అవుతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు కూడా ఇచ్చుకుంటే మంచిది, సలవా అనేసి అంటారనమాట. తర్వాత నేను బాపనమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. షష్ఠి అయింది కదండి, అటువైపు అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, దేవి చౌక్ అంటారండి. దేవి చౌక్ కింద అయితే దుర్గమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ రోజు శుక్రవారం కదండి, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు అమ్మవారి దర్శనానికి. అలా వెళ్ళే దారిలో చిన్న చిన్న అమ్మవారు దుర్గమ్మ తల్లి గుడులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మార్కెట్ అండి, ఆదివారం అయితే ఖాళీ ఉండదు. ఇదిగోండి
అలాగే మనం వీరులమ్మ ఇప్పుడైతేనండి అప్పట్లో ఫైనల్గా వీరులమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. పండుగలో అండి వీరులమ్మ తల్లి సంబరం అయితే చాలా వైభవంగా అయితే జరుగుతుందండి. ఈ అమ్మవారికి పండగలో సంక్రాంతి రోజు అయితే తీర్థం అయితే చాలా బాగా ఉందండి. చాలా చేశారండి. చేస్తారు. ముందైతే వేరేలా ఉంది. గ్రామస్తులు చాలా బాగా చేశారు. అందరూ కూడా ఈ సంబరానికి అయితే స్వామి అండి తిలకిస్తారండి. 101 గ్రామదేవతలకి ముద్దుల సంబరం అనమాట అండి. ఈయన ప్రతి గ్రామదేవతకి ఈయనైతే గ్రామదేవతల గుళ్ళో మనకి పోతురాజ స్వామి వారే కనిపిస్తారు. అక్కడ సత్సంగం కూడా జరుగుతుందండి. నవరాత్రుల్లో కూడా చాలా వైభవంగా అయితే నవరాత్రులు జరుపుతారండి. భవానీలో ఒక వందల సంఖ్యలో అయితే మాలలు వేసుకుంటారు. చాలా భజనలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఈ అమ్మవారు విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అండి. బాపనమ్మ తల్లి విగ్రహం ఎంతైతే ఉంటుందో అలాగే ఈ అమ్మవారి విగ్రహం కూడా అంతే ఎత్తులో ఉంటుంది. చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు అయితే. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. మా ఊరు గ్రామదేవతలు అంతా సుందరంగా ఉన్నారు. ఈ తీర్థ మహోత్సవాల్లో అయితేనండి అమ్మవారికి 101 బిందులతో నీళ్ళ అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారండి. కాలువల నుంచి నీళ్లు తెచ్చి ముత్తైదువులు అందరూ కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారండి. గుడి కూడా చాలా బాగా పునరుద్ధరణ అయితే చేశారండి. గుడి ఇదిగోండి అక్కడక్కడ కూడా శిల్పాలు అనమాట అండి. అమ్మవారు, వినాయకుడు, ఇలా దేవతలు అయితే మనకి దేవతామూర్తులు అయితే మనకి కనిపిస్తూనే ఉంటారు. ఈ చుట్టూ కూడాను. ఇక్కడైతే వినాయక స్వామి వారు. ఒకసారి మీకు నేను గుడి అంతా కూడా చూపిస్తాను చూడండి. వీరుళ్ళమ్మ తల్లి గుడి అండి.